నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. పశ్చిమ బెంగాల్లో అతను సాధారణ వ్యక్తి. నార్త్ బెంగాల్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో చాన్నాళ్లు బస్సు డ్రైవర్గా పనిచేసి మానేశాడు. అతని ఇంట్లో అసాధారణ స్థాయిలో నగదు నిల్వలు పోగుబడ్డాయన్న నిఘా వర్గాలు ఉప్పందించడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై బుధవారం అతని ఇంట్లో సోదాలు చేశాక అక్కడ వెలుగు చూసిన బంగారం, నగదు చూసి నోరెళ్లబెట్టారు. 35 సంచుల నిండా నింపిన 20 కోట్లకు పైగా కరెన్సీ కట్టలు, విడిగా 15 కేజీల బరువైన బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీర్భూమ్ జిల్లాలోని దేవచా గ్రామంలో గతంలో బస్సు డ్రైవర్గా ఉన్న మినార్ మొండల్ ప్రస్తుతం తన బామ్మర్దైన స్టోన్ ట్రేడర్ తులు మొండల్ అలియాస్ మొహమ్మద్ నజీబుద్దీన్తో కలిసి అక్రమ లావాదేవీల్లో మునిగిపోయాడు. నజీబుద్దీన్కు స్టోన్ ట్రేడింగ్ కాకుండా ఇసుక మాఫియాతోనూ సంబంధాలున్నట్లు గతంలోనే ఆరోపణలున్నాయి. మినార్ మొండల్కు చెందిన విలాసవంత రెండంతస్తుల బంతిలో నగదు పోగుబడిందని తెలియగానే పోలీసులు సోదాలు చేసి అక్కడి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఒక్కోటి 100 గ్రాముల బరువైన మొత్తంగా 21.5 కోట్ల విలువైన 15 కేజీల బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంచుల కొద్దీ కరెన్సీ కట్టలను లెక్కించేందుకు 5 లెక్కింపు మెషిన్లను రప్పించి వాటిని లెక్కబెడుతున్నారు. లెక్కింపు కొనసాగుతోందని, ఇప్పటికే కరెన్సీ విలువ 20 కోట్ల రూపాయలు దాటిపోయిందని దాడులు చేసిన బృందంలోని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 3 జిల్లాల్లోని 6 స్టోన్ క్రషింగ్ క్లస్టర్ల నుంచి బయటకు వచ్చే ట్రక్కుల నుంచి ఎంట్రీ గేట్ల వద్ద రుసుములను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి ఉంది. అందులో ఒక టోల్గేట్ వద్ద నిర్వహణ బాధ్యతలను బామ్మర్ది తులు మొండల్ నుంచి తీసుకుని అక్రమంగా మినార్ కోట్లు కూడబెట్టినట్లు తెలుస్తోంది. తులు మొండల్పై గతంలోనే పలు కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలిలో మినార్, అతని కుమారుని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మే మధ్య నుంచి జూన్ మధ్య వరకు నెలకు ఈ టోల్గేట్ల వద్ద 35 నుంచి 40 లక్షల రుసుములు వచ్చేవి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.